చలండి సార్ ఏంటి ముందు ఏడాది పూర్తయిన సందర్భంగా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫస్ట్ రియాక్షన్, మీరు కీలకమైన నాయకులు. మా యాక్షన్ రియాక్షన్ మొన్న 4వ తారీఖుని చూపించేస్తాం. వెన్నుపోటు అని వెన్నుపోటు అని రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అంటారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా చేయలేదు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 లేదు, అన్ని గాలికి వదిలేశారు. ఇవాళ వారం మంగళవారం వస్తే అప్పు, మరి 1,50,000 చిల్లర కోట్లు అప్పు చేస్తారు ఆల్రెడీ. కానీ అది ఏం చేశారో తెలీదు. ఒక పథకం ఇవ్వలేదు. ఈరోజు 12వ తారీఖున ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పారు. ఇవాళ చాలా మంది ఎదురు చూశారు. బ్యాంకులకు వెళ్ళారు చాలా మంది, స్కూల్స్కి వెళ్ళారు చాలా మంది. ఇవాళ వేసేస్తున్నారని చెప్పారు. ఇవాళ మేము పాలాభిషేకం చేస్తున్నాం, ఆ పాలాభిషేకానికి రావాలని తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని కొంత కవ్వించడం కూడా చేయటం జరిగింది. కానీ మరేమో కొంతమంది ఏమో పాలు ఇరిగిపోయినాయి అంటున్నారు, మళ్ళీ వేరే టైం పెట్టుకుంటామని అంటున్నారు. రకరకాలుగా వాళ్ళు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి చెప్పి, కానీ అవి నేను మా బటన్ నొక్కటం పెద్ద కష్టం ఏమన్నా, మంచం మీద పడుకుని లేకనేని ముసరమ్మ బటన్ నొక్కుద్ది, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించి పేదవారికి పంచుతానని చెప్పాడు ఆయన. మరి ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత మన అసెంబ్లీలో ఈ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటాడు. మళ్ళీనేమో సంపద సృష్టించటం ఎలాగో నా చెవిలో చెప్పండి అంటాడు. ఎట్లన్నా ఇప్పుడు అమ్మకు వందనం ఇస్తున్నాడు, 8,250 కోట్లు ఎంతో ఇవ్వాలి కదండి. మీకు గ్యాస్ బండలు ఇస్తున్నాను 3 బండ్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని బండ్లు ఇచ్చారు? సరే, మొదటి ఇయర్ లో 1 బండి ఇచ్చారు, ఈ సంవత్సరం అయితే 3 అంతా అందరికి ఇవ్వలేదు కదండి. చాలా మందికి మాకు 16% ఇచ్చారేమో, 18% ఇచ్చారేమో, మాకే బండ్లు రాలేదని చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు. చేత ఏదైనా అమలు చేశారు, పెన్షన్లు అమలు చేశారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ మాత్రం ఇచ్చారు, 4 లక్షల మందికి కట్ చేశారు పెన్షన్. అలానే కోత మీకు తెలియదేమో, మీకు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎంత డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బుకి రావటానికి ఉన్న వాళ్ళని కట్ చేసే కార్యక్రమం మొదలెడుతున్నారు. ఇంకా తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్స్ తగ్గుతాయి. అలాగే అమ్మఒడి అయితే మీరు 42 లక్షల మంది కుటుంబాలకి ఇస్తే ఆయన ఇప్పుడు 67 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నారు. అవునండి, ఆయన నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 ఇంటింట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తాను, ఇంకా పిల్లల్ని కనండి కావాలంటే అని చెప్పున్నాడు ఆయన. ఇప్పుడు అవన్నీ లెక్కేస్తే చాలా అవుతుంది అది, కానీ ఆ లెక్క అంతా కూడా ఇచ్చే పరిస్థితులు ఏం కనపడతలేదు. ఇప్పుడు కూడా దాన్ని ఫిల్టర్ చేసేసే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇంకా నేనంతా సరి చేసిస్తాను, ఇవాళ పడిపోతుందని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. ఇవాళ లెక్కల్లోకి వెళ్తున్నాం అని చెప్పి దాన్ని అంతా తయారు చేస్తున్నాం అని చెప్పారు. అంటే తయారు చేసేది ఎన్ని నెలలు పడుతుందో, మళ్ళీ ఎన్ని సంవత్సరం పడుతుందో మనకు తెలీదు. ఆల్రెడీ ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు. 1 ఇయర్ ఎగరగొట్టేసేసి ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చేది కూడా మీకు పూర్తిగా ఇస్తారనేది నమ్మకం కలుగుతుంది. కాదు సార్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ రోజు. అడ్మిషన్స్ ఎన్ని వస్తాయి, పిల్లలు ఎంతమంది చేరారు ఏంటనేది ఒక 1 రోజులు టైం పడుతుంది కదా. అవునండి, ముందు డేటా పోస్ట్ నుంచి తీసుకోవాలి కదండి. అది అడ్మిషన్ ఈ రోజే అవుతాయి కదా, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అయ్యేది అన్ని కూడా కొంతవరకు చేస్తే ఇవాళ ఫస్ట్ క్లాస్ అయ్యేది తీసుకుంటే సరిపోతుంది కదండి. డేటా మొదలెట్టాలంటే అసలు ఇవ్వాలనుకుని చేయాలనుకుంటే డేటా ఎప్పుడో తీసుకుని ఉండాలి. ఇవాళ ఫస్ట్ ఇయర్ ఒకటే పెండింగ్ ఉండేది, ఇవాళ ఈ వారంలో ఎంతమంది జాయిన్ అవుతారో తీసుకుని ఉండొచ్చు. అంతేకాని అది వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఏమాత్రం కూడా లేదు. మీకు ఎంతమందిని ఎగరగొడతారో, ఎంతమందికి కట్ ఆఫ్ పెడతారో చూడండి మీరే. మొన్నటిదాకేమో అసలు ఇవ్వట్లేదు అన్నారు మీరు, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమో కట్ చేస్తున్నారు. మీరు ఇచ్చేసిన మీరు ప్రకటన చూసేసి ఆయన ఆ ప్రకటన ఎప్పుడు చేశారండి? ఈ ప్రకటన ఎలక్షన్ ముందు చేశారు. మీరు ఇంకో విషయం కూడా, నారా లోకేష్ గారితో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సూపర్ 6 గురించి అడిగితే 4కు వస్తాను అన్ని చేస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ చేశారు చెప్పండి, ఏది చేశారు చెప్పండి. సూపర్ 6 ప్రజాగలం మేనిఫెస్టో. అవును, సూపర్ 6 ఉంది మీ దగ్గర. సూపర్ 6 ఏది చేశారు చెప్పండి. నీకు 15 నీకు 15 అన్నది తల్లికి వందనం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారండి. నెలకు 3,000. అవునండి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. 3,000 ఇచ్చారా? రాలేదు. సంవత్సరం అయిపోయింది, ఊసే లేదు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు. ఆ 15,000 13,000 చేసాను అన్నాడు. గతంలో మీరు కూడా 13,000 ఇచ్చారు. మేము 13,000 ఇచ్చాం. దానికి ఏమన్నాడు, 2,000 ఎగ్గొట్టేసాడని చెప్పి ఇదే లోకేష్ గారు హేళన చేశాడు ఆయన.
ఇప్పుడు ఇవాళ డైరెక్ట్ గా మేము 13,000 ఇస్తాం అని అంటున్నారు. ఎది కూడా ఇస్తారో లేదో తెలియదు. ఇంకా మీరు ఇస్తారు ఎలక్షన్ ముందు చెప్పారండి సూపర్ 6 నాకు పెద్ద లెక్క 14 లక్షల కోట్లు అప్పు ఉందన్నప్పుడే ఆయన ఇస్తానన్నాడు. ఇవాళ 6 లక్షల కోట్ల చిల్లరే అప్పు ఉంది వాళ్ళ అసెంబ్లీ లెక్కల ప్రకారంగా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3 లక్షల చిల్లరే. 3 లక్షల జిల్లాలో 2,90,000 పంచారు. 2,70,000 డిబిటీ ద్వారా కొట్టేస్తాం మొత్తం అందరికి ప్రజలకి. అసలు మీరు ఇంతకన్నా పారదర్శకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1,65,00,000 70,00,000 అప్పు చేసి ఉన్నారు ఇప్పటికి. మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు. సారీ అదే 1,50,000 కోట్లు చిల్లర అప్పు చేస్తున్నారు. అది ఏం చేశారో తెలియదు. ఒక పథకం కొనసాగించలే, ఏమీ చేయలేదు, కానీ అప్పు మాత్రం అయిపోయింది. ప్రతి మహిళకి 1,500 ప్రతి మహిళకి 18,000 ఏదండి అక్కడ ప్రతి ఏడాది ఉచితంగా 3 సిలిండర్లు ఎక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. బస్సు ఎక్కడ సూపర్ 6 చాలా మంది ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో ఎటకారం ఎక్కువైపోయిందండి. అబ్బే మేము రోజు హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నామంటే మేము రెస్ట్ లేదండి అసలు నన్ను బస్సు ఫ్రీ మీకు తెలియదా మాకు వేసారండి బస్సు అండి అంటాడు. వాడు అంటాడు మాకు మొత్తం పథకాలన్నీ వచ్చేసినాయండి 1,50,000 వచ్చినాయండి మా ఇంటికి అండి. గోదావరిలో కొంచెం ఎటకారం ఎక్కువగా మా దగ్గర నాకే నవ్వు వస్తూ ఉంటుందండి అసలు. అంటే ఇవాళ ఏది ఆయన ఏమంటాడు మరి ఇవాళ చూడండి. మరి ఇంకో విషయం, మరి 45 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకుని పెట్టుకుని మొత్తం సూపర్ 6 అనేది అమలు చేసేసాను అయిపోయిందని చెప్తాను. అయిపోయింది మళ్ళీ దాన్ని అంటే 4కు వస్తాను అంటే ఆయన భయపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసులు పెట్టి దుర్మార్గంగా ఎవరిని అడగకుండా ప్రశ్నించకుండా నేను అన్ని చేసేసానంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అహనాపెండి సినిమాలో ఉత్తుకోడిని ఏలాడు కట్టేసేసి ఉత్తన్నం తినేస్తా ఉంటాడండి. అలాగే ఇప్పుడు ఆయన అన్నాడంటే అన్ని అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఆయన లేకపోతే 4కు వస్తానన్నాడు. మీరు అడగకూడదనే లెక్క మాట. అంటే సూపర్ 6 అమలు అయిపోయింది అని అనుకోవాలి. ఇప్పుడు కోడిని తినేసినట్టుగా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నెలకోసారి పెన్షన్ ఇస్తానికి వెళ్తున్నాడు. న్యాయ బ్రాహ్మణ షాప్కి వెళ్తాడు. ఆ షాప్ లో కూర్చుని 4 మాటలు మాత్రం ఒక్కడే ఉంటాడు. షాప్ అతను ఒక్కడే ఉంటాడు, జనం ఉండరు. మాట్లాడేసి వచ్చేస్తాడు. అంటే న్యాయ బ్రాహ్మణ్స్కి అందరికి న్యాయం జరిగిపోయింది రాష్ట్రం అంతా అనుకోవాలి. మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ 3 వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరిగేసినట్టే లెక్క. అలాగే బిల్డింగ్ మెటీరియల్ సప్లై మన స్లాబ్ వేసే లేబర్ దగ్గరికి వెళ్తారు. అవి ఉండేది ఒక్కరే ఉంటాడు. వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి. ఇట్లాంటి పాలిటిక్స్ చేస్తూ సంపదని సృష్టించాలంటే నా చివరిలో చెప్పండి. ఏదో మన పాలకొల్లు గోపురం మా దగ్గర ఉందండి. పాలకొల్లు గోపురం అండి. పాలకొల్లు గోపురం మోస్తాను అన్ని అంటే అతనికి రోజు ఇంకా మేకలు మన కోళ్ళు గుడ్లు అన్ని బ్రహ్మాండంగా మేపేస్తారు. 1 ఇయర్ మేపేసిన తర్వాత ఆయన మొత్తం ఆయిల్ గీలు రాసి మంచి తయారయ్యి వెళ్తాడండి. అక్కడ రండి అంటాడంట. ఏంటంటే రండి అంటే తీసుకొచ్చి నా నెత్తి మీద అంటాడంట. తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టండి అంటాడంట. అలాగా ఈయన సూపర్ 6 చేస్తానని నేను సంపద సృష్టించడం నాకు తెలుసని పేదవాడిని అందరినీ చేసేస్తానని చెప్పి ఇవాళ ఆయన గోపురం నా నెత్తి మీద పెట్టినట్టుగా సంపద సృష్టించడం నా చెవిలో చెప్పండి అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ సూపర్ 6లో మరి ఇంటికి మీరు మహిళకి ఇంత ఇస్తానన్నారు కదా అంటే ఇది 4 పాయింట్ ఏదో చెప్పాడు కదా P4 లో కలిపేస్తాను అంటున్నాడు. దాన్ని ఇంకా అయిపోయింది అంతే. సముద్రంలో కలిసిపోయినట్టే. P4 ఏంటి ఎవరేంటి అదేంటి ఏమైనా అర్థం ఉందండి అసలు. అంచేత ఇవన్నీ కూడా ఏది కూడా చేయడైనా చేసిన అలవాటు లేదు ఆయనకి ఇంతకు ముందు. ఆయన తప్పించుకునే అలవాటు ఎక్కువ. ఇది చేస్తానంటాడు.